ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంకే అగ్రిటెక్. ఇక్కడ మనం చూస్తున్న ప్యాడీ ఫీల్డ్ లో లెఫ్ట్ సైడ్ ఉన్నది NRIP 006 అని, ద రైట్ సైడ్ ఉన్నదేమో BP2 వెరైటీ ఫ్రెండ్స్. ఇది ఆఫ్టర్ 90 days ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే ఊడి పూడ్చిన 90 రోజుల తర్వాత ఇదొక ప్యాడీ ఫీల్డ్ రివ్యూ తీసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం BP2 యొక్క విశేషాలు చూసుకున్నాం ఫ్రెండ్స్. దీని యొక్క తెనే సైజు అంతే, ఒక జాన ఉంటుంది ఫ్రెండ్స్. అదే మనం NRIP 006 చూసామంటే ఒక జాన కన్నా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఈ 006 వెరైటీ దుబ్బు కొంచెం తక్కువ చేస్తుంది ఫ్రెండ్స్. అదే మనం ఈ BP2 అంటే ఈ వెరైటీని చూసామంటే ఇక్కడ మనం చూడండి ఫ్రెండ్స్, ఒక 35 నుంచి 45 కడ్డీల దాకా ఉంటాయి. ఇదే ఇప్పుడు మనం దీన్ని చూసామంటే దీనికి తక్కువ కడ్డీలు ఉంటాయి, కానీ దిగుబడి పర్లేదు ఫ్రెండ్స్. ఇది ఖరీఫ్కి అయితే కొంచెం తక్కువ, రాబీకి అయితే బెస్ట్ వెరైటీ. ఇది BP2 అనేది రాబీకి మాత్రం బెస్ట్ వెరైటీ ఫ్రెండ్స్. అండ్ ఇది రెసిస్టెంట్ టు ఆల్ డిసీజ్, అంటే అన్ని రోగాలకి రెసిస్టెంట్ వెరైటీ అని చెప్పుకోవచ్చు. ఇది సారీ ఫ్రెండ్స్, ఇది రాబీ కాదు, అది ఖరీఫ్ సీజన్. అదే ఖరీఫ్ సీజన్ కి చాలా మంచి వెరైటీ అని చెప్పుకోవచ్చు. BP2 ఇది ఖరీఫ్ కి చాలా మంచి వెరైటీ. ఇది 90 రోజుల తర్వాత, ఊడ్చిన 90 రోజుల తర్వాత ఫ్రెండ్స్ ఇది ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన ఈ రివ్యూ. ఇది ఇంకా ఒక 10 days లో హార్వెస్ట్ చేయొచ్చు మనం. ఇది NRI వెరైటీ. దీనికి ఇంకా ఒక 25 days దాకా కావాలి ఫ్రెండ్స్ దీన్ని హార్వెస్ట్ చేయాలంటే. ఇక్కడ మీరే చూస్తున్నారు డిఫరెన్స్, ఇది ఇంకా ఫుల్గా గ్రీనిష్ లో ఉంది, ఇదేమో ఆల్రెడీ yellowish గ్రీన్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎంకే అగ్రిటెక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.